ఈ ఫిబ్రవరి నెలలో 2వ నెల 2వ తారీఖు ప్రభు సన్నిధిలో కూర్చున్న మీ అందరితో దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడబోతున్నాడు. ఆదికాండ గ్రంథం 17వ అధ్యాయం మొట్టమొదటి వాక్యాన్ని నేను చదువుతున్నాను. శ్రద్ధగా మీరు దేవుని వాక్యాన్ని వినాలని కోరుకుంటున్నాను. ఆదికాండ గ్రంథం 17వ అధ్యాయం మొట్టమొదటి వాక్యాన్ని నేను చదువుతున్నాను. నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. చాలు. ఒకసారి అందరూ ఈ మాట నాతో చెప్తారా? నేను సర్వశక్తిగల దేవుడను. ఒకసారి మీకు ఎంత శక్తి ఉందో మీ శక్తితో చప్పట్లో కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? ఓకే. దేవుడు ఈ మాటలో ఉన్న ఆత్మీయతను మనందరికీ దేవుడు బోధించునుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆదికాండం బైబిల్లోనే మొదటి పుస్తకం. గత నెలలో కూడా బైబిల్ క్విజ్ మీకు కండక్ట్ చేయడం జరిగింది. దేవుని లేఖనాల్లో చాలా ప్రాముఖ్యమైన విషయాలు రాయబడి ఉన్నాయి. అప్పటికే అబ్రహాము వయస్సు దాదాపుగా 99 సంవత్సరాలు, శారమ్మ వయస్సు 90 ఏళ్ళు. దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం నెరవేర్పు కొరకు అబ్రహాము భయపడతా ఉన్నాడు. దేవుడు మాట అయితే ఇచ్చాడు, ఏమీ నెరవేరలేదు అని అనుకుంటున్నప్పుడు దేవుడు చెప్పిన మాట, అబ్రహాం నేనెవరినో తెలుసా? సర్వశక్తిగల దేవుడును. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న సందేశం పేరు కూడా అదే, సర్వశక్తిగల దేవుడు. ఈ సంవత్సరం పాట కూడా అదే, సర్వశక్తుడు. నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి. నీవు నా సన్నిధిలో ఎలా ఉండాలో తెలుసా? నిందారహితుడిగా ఉండు. ఏ మచ్చ, ఏ డాగు, ఏ కలంకం లేని వ్యక్తిగా నీవు ఉండు. నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి. ఈ ఉదయకాలం ఈ మందిర ఆవరణలో కూర్చున్న మీ అందరి కుటుంబాల్లో మీరు ఏ ఏ విషయాల గురించి ఆలోచిస్తూ థింక్ చేస్తూ ఎదురు చూస్తూ ఉన్నారో ఆ కార్యాలు జరగలేనప్పుడు కలవరాల మధ్యలో, కన్నీళ్ల మధ్యలో, వేదన మధ్యలో ఉంటారు. ఇక ఇది జరగదేమో అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు దేవుడు ఆయన వాగ్దానాలు మీరు గుర్తు చేసుకోవాలి. నేను కూడా అనుకున్నాను, ఈ సైట్ రిజిస్ట్రేషన్ విషయంలో నా వల్ల అయితే కాదు ప్రభువా, 3 రోజుల నుండి నేనేం చేయగలను? అలాగని నోరు తెరిచి ఎవరిని అడగలేను. చాలామంది మీలో శక్తి కలిగిది మీరు చేసిన వారు ఉన్నారు. మరలా అడ్జస్ట్ చేయండి అని ఎవరిని అడగలేను కదా. దేవుని శక్తి మీద మనం ఆధారపడాలి. ఆయన కార్యాలు ఉన్నతంగా ఉంటాయి అని నేను వాక్యము ధ్యానిస్తూ ప్రార్థన చేసుకుంటూ ఇదే మాట స్తుతిస్తూ వచ్చాను. నిజంగా ఆయన శక్తి ఎంత గొప్పదో నా కన్నులతో నేను చూసేటట్లుగా ఆయన మన మధ్యలో ఆయన కార్యాన్ని జరిగించుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. 99 సంవత్సరాల వయసులో కూడా, 90 ఏళ్ల వయసులో కూడా శారమ్మ గర్భము, ఆమె శరీరము మృతతుల్యమైపోయింది, నుడతలు పడిపోయినవి. అలాంటి సమయంలో కూడా దేవుడు శక్తి కలిగిన వాడని ఆమె నమ్మింది కదా. అబ్రహాము కూడా నమ్మాడు కదా. నేను కూడా అదే నమ్మికతో ఉన్నాను ప్రభా, నన్ను సిగ్గుపరచొద్దు, నీ శక్తి నేను కన్నులతో చూడాలి అని ప్రార్థిస్తూ వచ్చాను. దేవుడు అద్భుతంగా ఆయన శక్తి ఎంత గొప్పదో నా కన్నులతోనే కాదుకుండగా సంఘమంతా కూడా వినేటట్లుగా, చూసేటట్లుగా ప్రభు ఆయన కార్యాలు జరిగించుకుంటూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే కీర్తనాకారుడు ఆయన శక్తిని గురించి ఒక మాట చెప్తా ఉన్నాడు. కీర్తనల పుస్తకం 77వ కీర్తన 14వ వచనం. ఇదంతా ఇంట్రడక్షనే. 77వ కీర్తన 14వ వచనాన్ని మీరు చూస్తే, జనములలో
నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకున్నావు. 77 కీర్తన 14 వచ్చిన భాగాన్ని మనం చూస్తే, ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. అందరూ మాట్లాడదాం ఒకసారి. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. నాతో పలకండి, ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. నోరుతో పలకండి, ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకుని ఉన్నావు. కొట్టు గట్టిగా చప్పట్లు, యేసయ్యకి మహిమ వచ్చినట్లుగా. జనములలో నీ శక్తిని ప్రత్యక్షపరుచుకున్నావు. ఆశ్చర్యక్రియలు జరిగించువాడవు నీవే. ప్రభువా, జనముల మధ్యలో నీ శక్తి గొప్పతనం ఏంటో నువ్వు ప్రత్యక్షపరుచుకున్నావని కీర్తనాకారుడు ఈ మాట తెలియజేస్తున్నాడు. కొన్నిసార్లు మనుషులుగా మన శక్తి మీద ఆధారపడుతూ ఉంటాం. ఈ భూప్రపంచం మీద 3 రకాల శక్తులు పనిచేస్తూ ఉన్నాయి. ఈ భూప్రపంచంలోని ఈ 3 శక్తులు కూడా పనిచేస్తున్నాయి. వాటి ప్రభావం ఉంది. ABC అని చెప్తాను. ఏ, దేవుని శక్తి. ఈ భూప్రపంచం మీద దేవుని శక్తి పనిచేస్తూ ఉంది. ఆయన శక్తి ద్వారా ఎన్నెన్నో కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. అనేకులు నిలబడి వారు సాక్ష్యం ఇస్తూ ఉంటుంటే దేవుడు ఎంత శక్తివంతుడో అర్థమయ్యేటట్లుగా ప్రభు చేస్తూ ఉన్నాడు. రెండవదిగా ఆలోచిస్తే మానవుని శక్తి. మనిషికి కూడా శక్తి ఉంది. ఏది? బూస్ట్ ఇన్ ద సీక్రెట్ ఆఫ్ ఆ ఎనర్జీ కాదు. మనుషులుగా మీకు కూడా శక్తి ఉంది. ఆ శక్తి ఎంతవరకు ఉంటుంది బ్రదర్ అంటే, ఒక 40 ఏళ్ళు వయసు వచ్చేంత వరకు ఎంత యాక్టివ్గా పనిచేస్తూ ఉంటారో, ఆ తర్వాత సతికిలు పడిపోయి కూర్చుని ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఒకప్పుడు శక్తి ఉంది, రాను 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 ఆ బలం కాస్త తగ్గిపోతూ వచ్చింది. ఇది మానవుని శక్తి. సాతాను శక్తి. సాతాను గాడికి కూడా శక్తి ఉంది. వాడు ఏం చేస్తూ ఉంటాడంటే, భక్తి చేసే వాళ్ళ కుటుంబాల మీద ప్రభావితం చేసి నిన్ను భక్తి చేయకుండా లోక ఆశలు చూపించి లోక వైపుకు నిన్ను ఆకర్షిస్తూ ఉంటాడు. దేవుళ్ళలోంచి నిన్ను డైవర్ట్ చేయడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎవరో చెప్తే విన్నాను, సాతాను గాడికి 3 కూతుర్లు ఉన్నారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరో చెప్తే విన్నాను, నిజమని కాదు కానీ సందర్భాన్ని బట్టి చెప్తున్నాను. మొదటి కూతురు అంటదట, నువ్వు చర్చికి వెళ్తావా? వెళ్ళొద్దు అంటదంట. ఆ కూతురు పేరేంటి చెప్పండి? వెళ్ళొద్దు. ఒకసారి పలకండి, మీ పక్క వాళ్ళతో చెప్పండి. వెళ్ళొద్దు, చర్చికి వెళ్ళొద్దు. ఆ కూతురు ఆమె. రెండో కూతురు ఉందట, ఈవిడ పెద్దక్క. వెళ్తే వెళ్ళావు కానీ వినొద్దు అంటదంట. ఏమంటారు చెప్పండి? కొంతమంది చూడండి, వాక్యం చెప్తే అస్సలు వినరు. అప్పుడే ఫోన్ తీసుకుని చాటింగ్ చేస్తూ ఉంటారు. ఏదో పని ఉందని అర్జెంట్ అని బయలుదేరి బయటికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. వినొద్దు. నీలోనికి ఆ ప్రేరేపణ తీసుకొచ్చేవాడు ఎవరో తెలుసా? సాతానుడు కూతురు. ఇంకొక 3వ కూతురు ఏంటంటే, వింటే విన్నావు కానీ చెయ్యొద్దు. ఒకసారి చెప్పండి, వినొద్దు. పలకండి అమ్మ, పలకండి నోరు. వినొద్దు కాదు, వెళ్ళొద్దు, వినొద్దు. వీళ్ళెవరో సాతానుగడి కూతురు, మీ మేనత్త. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. కాబట్టి జాగ్రత్త పడండి, వాడికి చోటు ఇవ్వకండి. వాడిని దేవుడు మన కాళ్ళ క్రింద తొక్కేశాడు. దేవుడికి స్తోత్రం. శత్రు బలవంతడి మీద మీకు అధికారం ఇచ్చానన్నాడు దేవుడు. బైబిల్ గ్రంథంలో మనం చదివితే సాతాన్ని శీఘ్రంగా మీ కాళ్ళ కింద తొక్కానని చెప్పాడు ప్రభు. కాబట్టి సాతాను గడికి మీకు అవకాశం ఇవ్వకూడదు. మీ శక్తితో మీరు ఆధారపడకూడదు, కానీ మనమందరం దేవుని శక్తి మీద ఆధారపడదుముగాక. జనముల్లో ఆయన శక్తి కలిగిన కార్యాలు దేవుడు ఈ నెలలో ప్రారంభించునుగాక. ఉన్నత కార్యాలు జరుగునుగాక. ఒక చిన్న సందర్భం చెప్తాను.
అది ఫ్రెంచ్ దేశం. ఆయన పేరు వాల్టేర్. మీరు ఈ పేరు వినలేని వారు ఎవరు లేరు, చదువుకున్న ఎడ్యుకేషన్ పీపుల్స్ అందరు ఇక్కడ ఉన్నారు కనుక. వాల్టేర్ ఫ్రెంచ్ దేశానికి సంబంధించిన వ్యక్తి. జాగ్రత్తగా ఆలకించాలి. ఈ వ్యక్తి చాలా డబ్బున్నవాడు, ఆస్తిపాస్తులు ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇది ఉంది అది లేదు అంటానికి లేదు, అన్ని సౌకర్యాలు కలిగి ఉన్నాడు, ఆస్తిపరుడు, అంతస్తు కూడా ఉంది. ఈ వాల్టేర్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏమిటంటే, మెయిన్ ఉద్దేశం ఏమిటంటే, ఆయన మనసులో ఉన్న ప్రేరేపణ ఏమిటంటే క్రైస్తవ్యం అనేది ఉండకూడదు. జాగ్రత్తగా ఆలకించాలి, ఈ మాటలు దేవుని శక్తిని గురించి మాట్లాడుతున్నాను. క్రైస్తవ్యం అనేది ఉండకూడదు ఈ భూప్రపంచం మీద, దాన్ని అంతమొందించాలి. క్రైస్తవులు అనేవాళ్ళు ఉండకూడదు, బైబిల్ అస్సలు ఉండకూడదు, చర్చెస్ కూడా ఉండకూడదు. రోజు రోజుకి క్రైస్తవ్యం పెరిగిపోతుంది, అస్సలు క్రైస్తవ్యం ఉండకూడదు అని ఒక సవాల్ కలిగి, ఎంత డబ్బైనా పర్వాలేదు నేను ఖర్చు పెడతాను, ఎందుకంటే నాకు ఆస్తి ఉంది. వినాలి. ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఎంతైనా ఖర్చు పెడతాను, క్రైస్తవ్యాన్ని మాత్రం మీరు ఎలాగైనా అంతమొందించాలి అని తన దగ్గర ఉన్న వాళ్ళందరికీ చెప్పాడు. ఎంత డబ్బు అవుతుందో చెప్పండి, నేను ఇస్తాను. క్రైస్తవ్యం ఉండకూడదు, మందిరాలు ఉండకూడదు, ఆరాధన జరగకూడదు, ఆ బైబిల్ ఎవరు చదవకూడదు, ఇలాంటి అదో రకమైన ఆలోచనతో ఆయన పనిచేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆయనతో ఉన్న టీం కూడా వర్క్ చేస్తూ ఉంది. ప్రస్తుతం కూడా క్రైస్తవ్యానికి భిన్నంగా ఎంతోమంది సాతానికి సంబంధించిన అనుచరులు ఎంతో ప్రయాసపడుతున్నారు. వాళ్ళు క్రైస్తవ్యం పెరిగిపోతుంది, దీన్ని ఎలాగైనా అంతమొందించాలని ఆయన కూడా తన టీం వర్క్ చేస్తూ పని చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. అడిగాడు తన స్నేహితుల్ని, తనతో ఉన్న కొలీగ్స్ని, టీం సభ్యులందరినీ అడిగాడు, ఏం చేస్తే క్రైస్తవ్యం అంతమొందించవచ్చు, ఏం జరిగిస్తే క్రైస్తవ్యం అంతమొందించవచ్చు అని ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చాడు. బైబిల్ కాల్చే ప్రయత్నం చేస్తూ వచ్చాడు, కొన్ని మందిరాలు కూల్చే ప్రయత్నం చేసుకుంటూ వచ్చాడు. సో ఎన్ని విధాలుగా చేస్తున్నా సరే, మందిరాలు కూల్స్తున్నా, మందిరాలు కడతా ఉన్నారు, బైబిల్ కాల్చేస్తున్నా, కొత్త బైబిల్ ప్రింటింగ్ చేస్తూనే ఉన్నారు. పాస్టర్ని అంతమొందించాలని చేస్తున్నా, కొత్త పాస్టర్లు పుట్టుకొస్తూనే ఉన్నారు. ఎన్ని చేస్తున్న క్రైస్తవ్యాన్ని మాత్రం అంతమొందించడం వాళ్ళ పని అవ్వట్లేదు, వారి వల్ల కావట్లేదు. వాళ్ళ టీం సభ్యులు అన్నారు, ఓ పని చేద్దాం, క్రైస్తవ్యం అంతమొందించాలంటే ఓ పని చేద్దాం, యేసు ప్రభు చేసినట్లుగా మనం చేస్తే ఇక క్రైస్తవ్యం ఉండదు, ఆయన చేసినట్లుగా మనం చేయగలిగితే ఇక క్రైస్తవ్యం ఉండదు. ఎందుకంటే అందరూ మన వైపు తిరుగుతారు, యేసు ప్రభుని చేసినట్లుగా మనం చేద్దామని కొంతమంది సలహాలు ఇచ్చారు. ఏం చేద్దాం అని అన్నారు. ఏం చేద్దాం, యేసు ప్రభు ఏం చేశాడు అది చేద్దాం. యేసు ప్రభు ఏం చేశాడు, సిలువను భుజాల మీద ఎత్తుకుని గొల్గతా కొండ వైపుకు తీసుకుని వెళ్ళి గొల్గతా కొండ వరకు మోసుకుని వెళ్ళాడు. వాల్టేర్ ఆ పని చేయగలుగుతావా నువ్వు అని అడిగారు. చేస్తాను, క్రైస్తవ్యం ఉండకూడదన్నదే కదా నా కాన్సెప్టు. సరే, ఈ వాల్టేరు భుజాల మీద సిలువ ఎత్తుకున్నాడు. గొల్గతా కొండకి మీదకి యేసుప్రభు వెళ్ళినట్లుగా ఈయన కూడా గొల్గతా కొండ మీద వరకు కూడా ఆ కొండ వైపుకు వెళ్తూ ఉన్నాడు. సిలువ అంటే ఒక చెక్క కొయ్యి కాదు, కానీ చాలా బరువు అయింది, మోసుకుని వెళ్తూ ఉన్నాడు. తనతో ఉన్నవాళ్ళు చెప్తున్నారు, ఇదిగో యేసుప్రభు కొరడా దెబ్బలు భరించాడు, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు, 39 కొరడా దెబ్బలు భరించాడు, కాబట్టి మేము కొరడాలతో నిన్ను కొడతాం. ఎవరిని? డబ్బు ఉన్నవాడికి ఎన్ని పోట్లో చూడండి, ఇదిగో కొరడాలతో కొడతాం, నువ్వు అలా చేయగలిగితే సమాజం నమ్ముతుంది, మన వైపుకు తిరుగుతారు వాళ్ళు. సరే, నేను దానికైనా సిద్ధమని కొరడాల దెబ్బలు కొడతా ఉన్నారు, భరించుకుంటా సిలువను మోసుకుంటా వెళుతున్నాడు. కొరడా దెబ్బలు భరించడమే కాదు, ఇప్పుడు సిలువ వేయాలి. ఎవరిని? భక్తులారా మాట్లాడండి, ఎవరిని? వాల్టేర్. చాలా డబ్బు ఉంది ఆయనకి, ఎన్ని పాటలు పడుతున్నాడు చూడండి. మొత్తం మీద
కాళ్ళలో మేకులు దిగ్గొట్టారు, చేతుల్లో మేకులు దిగ్గొట్టారు, తల మీద ముండ్ల కిరీటం పెట్టారు. ఎన్నో విధాలుగా చేస్తూ ఉన్నారు. సిలువ వేయటానికి సిద్ధపడతా ఉన్నారు. రెడీ అయ్యాడు. సిలువ వేసిన తర్వాత బల్లింతో పొడుస్తూ చచ్చిపోవాలి. చచ్చిపోతాను, క్రైస్తవ్యం మాత్రం ఉండకూడదు అంతే. చూడండి ఎంత రోషంగా ఉన్నారో చూడండి సమాజం. ఈరోజు నిజమైన క్రైస్తవుడు అయితే నీకు రోషం రావాలి. ఈరోజు నువ్వు వాళ్ళు చూడండి ఎంత రోషంగా క్రైస్తవ్యాన్ని అంతమొందించడం కొరకు ఎంత ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చనిపోవడమైనా చచ్చిపోతాను, కానీ క్రైస్తవ్యం ఉండకూడదు. సరే సిలువ వేస్తాం, రెడీ. చివరి కోరికలు ఏమో ఉంటాయి కదా, ఇదిగో సిలువ వేసే ముందు అడుగుతున్నాం, చచ్చిపోయిన తర్వాత నేను సమాధిలో పెడతాం. చచ్చిపోయిన తర్వాత సమాధిలో పెట్టకపోతే ఇంటి దగ్గర తీసుకెళ్తారేటి అన్నాడు. తీసుకెళ్ళాడు. అయితే వన్ కండిషన్, సమాధిలో పెట్టిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు 3వ రోజు తిరిగి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. నువ్వు కూడా తిరిగి లేవాలి. అప్పుడు క్రైస్తవ్యాన్ని అంతమొందించవచ్చు. చేయగలుగుతావా? అది నీ వల్ల అవుతుందా అని అడిగారు తన చుట్టూ ఉన్న ప్రజలు. చనిపోవటం అయితే చనిపోతాను, కానీ 3వ రోజు తిరిగి లేవటం నా వల్ల అయ్యే పని కాదు. అది ఎవ్వరు చేయలేని పని దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు చేశాడు. కనుకనే అందరు క్రైస్తవ్యం యొక్క విశ్వాసం ఆయన మీద ఉంది. మరణాన్ని జయించి తిరిగి లేచిన శక్తిమంతుడు అని చెప్పారు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒకసారి మహిమ చెల్లిద్దాం. అంత శక్తి, పునరుద్ధానుడైన తిరిగి లేచిన పునరుద్ధానుడైన శక్తి గొప్పది. ఆశ్చర్యం ఏమిటంటే వాల్టేర్ క్రైస్తవ్యాన్ని అంతమొందించాలని ప్రయత్నించాడు, కానీ ఆయన ఇల్లే, బాగా వినాలి, ఆయన ఇల్లే క్రైస్తవ కళాశాలగా మారిపోయింది. ఇప్పుడు కొట్టండి చప్పట్లు యేసయ్యకు మహిమ. ఆయన ఎంత శక్తిమంతుడో నీకు అర్థం అవడం కోసం ఈ ఎగ్జాంపుల్ చెప్పాను నీకు. మతోన్మాదుల చేత కూడా ఆయన శక్తి ఎంతో నిరూపించిన దేవుని యొక్క శక్తి ఎంతదో గొప్పదో నీకు అర్థం అవడం కోసం ఈ ఎగ్జాంపుల్ చెప్పాను. నువ్వు ఇంకా ఆయన శక్తి మీద ఆధారపడకుండా నీ శక్తితోనే ఏదో చేద్దామని మాత్రం ప్రయత్నం చేయొద్దు. ఒకవేళ నీ శక్తితో ఏదో చేద్దామని ప్రయత్నం చేసినా ఒకవేళ విఫలమైపోయినని కృంగిపోయి ఉండొద్దు. ఈరోజైనా 2వ నెల 2వ తారీఖు నువ్వు గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. దేవుడు చెప్తున్నాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఈ ఉదయకాలం మరణాన్ని జయించి తిరిగి లేచిన పునరుద్ధానుడైన శక్తిమంతుడైన దేవుడు, జనముల్లో నా శక్తిని ప్రత్యక్షపరుచుకున్నానని చెప్పిన దేవుడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడు అని చెప్పిన ప్రభువు ఆయన శక్తి ద్వారా ఎలాంటి కార్యాలు చేస్తాడో ఒక 5 సంగతులు మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. త్వరగానే చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. శ్రద్ధగా ఈ మాటలు మీరు ఆలకించండి. సర్వశక్తి కలిగిన దేవుడు నీ జీవితాల్లో ఏం చేస్తాడు అనే ప్రశ్న మీరు నోట్ చేసుకోండి. ఒక 5 మాటలు త్వరగా నేను చెప్తాను. నెంబర్ 1, లూకా సువర్తమానం 1వ అధ్యాయం. లూకా సువర్తమానం 1వ అధ్యాయం 49వ వచనాన్ని చదువుదాం. లూకా సువర్తమానం 1వ అధ్యాయం 49వ వచనం. సర్వశక్తి కలిగిన దేవుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు కనుక ఇది మొదలుకొని అన్ని తరాల వారు నన్ను ధన్యురాలు అంటారు. ఆమేన్ అనండి ఒకసారి గట్టిగా, ఆమేన్. సో మొదటి మాట, సర్వశక్తి కలిగిన దేవుడు నీ జీవితంలో ఏం చేస్తాడంటే గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. ఆయన శక్తి ఎంత గొప్పదంటే గొప్ప కార్యాలు చేసే శక్తిమంతుడు ఆయన. మన ఊహకు అందవవి, నువ్వు ఎప్పుడు ఆలోచించి కూడా ఉండవు, కానీ ఆయన కార్యాలు గొప్పగానే ఉంటాయి. వాక్యం ఇలా చెప్తుంది. దేవుని యొక్క కార్యాన్ని గురించి మాట్లాడుతూ, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి సమస్తము మేలు కలుగుటకే జరుగుతున్నాయి అని చెప్పి, ఆయన కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కావు. అంత గొప్ప కార్యాలు. బండలోంచి నీళ్లు రప్పించడం అది ఎంత గొప్ప కార్యం.
నీ జీవితంలో కూడా బండలాంటి హృదయాలు కొన్ని ఉంటాయి. మా ఆయన మారడండి, అంత కఠినంగా ఉంటాడు. నేను అంటాను, బండలోంచే నీళ్లు రప్పించిన దేవుడికి మీ భర్త గారి హృదయం మార్చడం పెద్ద కష్టమేం కాదు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఈ ఫిబ్రవరి నెలలో ఆయన శక్తి ద్వారా గొప్ప కార్యాలు జరుగునుగాక. మార్పు లేని భర్తల హృదయాలు యేసు నామములో మార్చబడునుగాక. వారి జీవితంలో అద్భుతమైన కార్యము జరుగునుగాక. బండలోంచి నీళ్లు తీసుకొచ్చిన శక్తి ఎంత గొప్పది. ఆకాశం నుంచి మన్నాను కురిపించిన దేవుని గొప్ప కార్యం చూడండి. మారాలాంటి నీళ్లు, చేదైపోయిన నీళ్లు ఒక చెట్టు కొమ్మ ఇస్తే మధురముగా మార్చిన దేవుని శక్తిని చూడండి ఒకసారి. నేను ఇలా చెప్తాను ప్రియులారా, క్రైస్తవ బిడ్డలకి అందరికి ఒకేలాంటి ఎగ్జామ్స్ ఉండవు. ఆమెను చెప్పండి ఒకసారి. మన పిల్లలకి ఫిబ్రవరి, మేబీ మార్చి, ఏప్రిల్ ఈ 2 నెలల్లో ఎగ్జామ్స్ ఉంటాయి. స్టూడెంట్స్ అందరికీ మార్చి, ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటాయి. కొంతమందికి 6 నెలలకు ఒకసారి ఎగ్జామ్స్ ఉంటాయి. దేవుని పిల్లలకి అందరికీ ఒకేలాంటి పరీక్షలు ఉండవు. ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళు అనుకోండి, అందరికి ఒకటే క్వశ్చన్ పేపరు. ఇంటర్ వాళ్ళ కంటే ఒకటే క్వశ్చన్ పేపరు. దేవుని పిల్లలకు ఒకటే క్వశ్చన్ పేపర్ ఉండదు. అవుట్ ఆఫ్ సిలబస్ కూడా ఉంటుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. అందరికి ఒకటే పేపర్ ఉండదు. దేవుడిని అలా పరిశోధిస్తూ ఉంటాడు. నీకుండే శ్రమలు నీకు ఇస్తాడు, నువ్వు ఎంత భరించగలవో. సేవకుడిగా నేను ఎంత భరించగలను, నన్ను కూడా దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. ఎవరికుండే ఎగ్జామ్స్ వాళ్ళకు ఉంటాయి, కానీ ఇన్విజిలేటర్ మాత్రం ఒకరే. గట్టిగా ఆమెను చెప్పండి. పేపర్లు వేరే, సిలబస్ వేరే, కానీ పేపర్ సిద్ధపరిచిన ఆయన మాత్రం ఒకడే. ఎవరు భరించగలరో ఆ శ్రమ గుండా తీసుకెళ్తాడు. అనుభవం వాళ్ళకి ఎదురైంది, వెంటనే మధురంగా మారింది కదా. కొన్నిసార్లు మీకు బాధలు కలుగుతున్నప్పుడు, ఇబ్బంది కలుగుతున్నప్పుడు, ఏంటి కొత్త సంవత్సరం స్టార్ట్ అయ్యి 1 నెల రోజుల్లోనే ఇలాంటి కష్టాలు నాకు వచ్చినాయి, ఏంటి ఈ బాధ నాకు వచ్చింది, కృంగిపోవద్దు. జస్ట్ దేవుడు నిన్ను ఆ శ్రమల్లో జస్ట్ నీకు ఒక ఎగ్జామ్ పెట్టాడు అంతే, ఓ పరీక్ష నీకు. ఇప్పుడు బండలో నీళ్ళు వచ్చినాయి, ఎర్ర సముద్రం దాటేశారు, అన్నీ బాగున్నాయినప్పటికీ మారా దగ్గరికి వచ్చినప్పుడు చేదైపోయింది. మరలా మధురంగా మార్చాడు కదా. వాళ్ళకి పరీక్ష, పరిశోధన, పరిష్కారం ఇవన్నీ జరుపుకుంటూ వచ్చినాయి కదా. నీ జీవితంలో కూడా చేస్తాడు. కలవరపడొద్దు. నేను కూడా అనుకున్నాను, ప్రభా స్థలం అయిందని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ వచ్చాం, జరిగింది అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్న సమయానికి మళ్ళీ సభలు వచ్చినాయి. మరలా కొత్త పాట చేయమంటున్నావు, ఏంటి ప్రభు, ఏంటి ఉన్న సమయంలో నేను ఏం చేయగలను, నా శక్తి, నేను గొప్ప కార్యాలు చేస్తాను. ఆమెను చెప్పండి ఒకసారి. నా శక్తి అది, నీ శక్తి మీద ఆధారపడొద్దు. ఒక తమ్ముడు ఓ బైక్ కొనుక్కున్నాడు. మీరు ఎలాంటి బలి అంటారు కదా. బైక్ మీద ప్రార్థన ఏదైనా వస్తువు కొంటే ప్రార్థన చేయించుకుంటారు. ప్రార్థన చేయించడానికని వచ్చాడు. ప్రార్థన చేద్దామని ఆ బైక్ కూడా ఐస్మార్ట్ అంట. ఏ స్మార్ట్ తీసుకున్నాడు. కింద ఒక స్టిక్కరింగ్ చేయించాడు పేరు. ఎవరైనా బైక్ కొనుక్కున్న దేవుడి పేరు వాగ్దానం ఎదుట ఉంటుంది. ఆ పిల్లోడు స్టిక్కరింగ్ చేయించాడు. ఏమనో తెలుసా, ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, ఒక్కడికి సహాయపడే మనసు తప్ప. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆస్తులు లేకుండా, అంతస్తులు లేకుండా ఎలా సహాయపడతావరా అని అడిగాను నేను. ఆ కొటేషన్ వాడి కాన్సెప్ట్ చూడండి. ఏమీ లేకపోయినా నేను ఎవడో ఒకడికి ఏదో ఒక హెల్ప్ చేసే మనసు నాకు ఉందని జస్ట్ అలా పెట్టుకున్నాడు వాడు. మనుషులే ఇలాంటి కొటేషన్ పెట్టుకుంటే మరి నిన్ను సృష్టించిన దేవుడి శక్తి ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించు. అందుకని మన శక్తి మీద ఆధారపడొద్దు. మన శక్తి ద్వారా ఏమీ జరగదు, నథింగ్. కానీ ఆయన సర్వశక్తి కలిగిన వాడు కాబట్టి ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. నీ ఇంట్లో ఏదైతే జరగకుండా ఆగిపోయిందో ఈ నెలలో యేసు నామములో గొప్ప కార్యము జరుగునుగాక. ఒక మాట చదివిస్తాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదవండి. మన కంఠస్థ వాక్యం అది. మనము
అడుగు వాటి కంటేను ఊహించిన వాటి కంటేను అత్యధికంగా చేయటానికి శక్తి కలిగిన దేవునికి స్తోత్రం. కొన్ని అడుగుతాం. ఏమడిగారు మీరు? ఎన్నో అడిగి ఉంటారు. కొన్ని ఊహించుకుంటారు. కొన్ని ఊహలు ఉంటాయి, అందరూ ఊహించుకుంటారు. డ్రీమ్స్, ఊహాలోకానికి వెళ్తారు. ప్రపంచం ఊహించుకుంటారా, అడుగుతారా? వీటికంటే కూడా అత్యధికంగానే చేసే శక్తి ఆయనకు ఉంది. ఈ ఉదయకాలం దైవ సన్నిధిలో కూర్చున్న మీ అందరి పక్షమందు ఒక అన్నగా, ఒక దైవజనుడిగా నేను నమ్మి మనవి చేసుకుంటున్నాను. మీరు అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగానే గొప్ప కార్యాలు ఈ నెలలో ప్రభు మీ ఎడల జరిగించునుగాక. యేసు నామములో జరుగునుగాక. ప్రభు అలాగూ చేయటానికి సమర్థుడే. బైబిల్ని మనం క్షుణ్ణంగా చదవాలండి. చదివితే దేవుని శక్తి మీద మనకు ఒక విశ్వాసం వస్తుంది. చాలామంది బైబిల్ ఏం చేస్తారు తెలుసా? కొంతమంది అంటారు, అయ్యగారండి బైబిల్ చెక్కు చెదరకుండా దాస్తున్నానండి. ఏంటంట? చెక్కు చెదరకుండా దాస్తే ఎలాగ నీకు దేవుని కార్యాలు జరుగుతాయి? అయ్యగారండి నా బైబిల్ని చేత్తో కూడా పట్టుకోనండి, ఇలా కూడా తీసుకురానండి, కింద పెట్టనండి అన్నాడు. మరి ఏం చేస్తావురా? నెత్తి మీద పెట్టుకుని మోతాడంట. బైబిల్ మీద ఎంతో గౌరవం ఉంది నీకు. బైబిల్లో ఉన్న వాక్యాలు, వాగ్దానాలు కూడా నువ్వు నమ్మాలి. ఆయన శక్తి మీద ఆధారపడాలి నువ్వు. పరిశుద్ధాత్ముడు నీ ఎడల కార్యాలు జరిగించునుగాక. విశ్వసించిన వాళ్ళందరూ ఒకసారి ఆమేనండి. ఖచ్చితంగా దేవుడు చేస్తారు. నీటినే ద్రాక్షరసంగా చేసిన దేవుడికి అసాధ్యమేముందండి? నాకు అసాధ్యమైనది లేదు ప్రభు చెప్పాడు కనుక ఆ మాట మరలా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. నమ్మితే దేవుని మహిమను మీరు చూస్తారు. లాజరు చనిపోయి 3 రోజులు అయిపోయింది. లాజరు కమౌట్, బయటికి రా అని పిలిచిన వెంటనే 3 రోజులు అయిపోయిన లాజరు తిరిగి లేచాడు కదా. ఎవరైతే బలహీనులై ఉన్నారో, సమస్యల మధ్యలో ఉన్నారో, కృంగిన వారి మధ్యలో ఉన్నారో, మీకు ఈ నెలలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించునుగాక. ఒక వ్యక్తి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయటానికి సమర్థుడే. ఈ మాట మనం చదువుకున్న మాట మరియను గురించి రాయబడిన మాట. సర్వశక్తుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు అంటుంది ఆమె. అన్ని తరాల వారు నన్ను ధన్యురాలు అంటున్నారు అంటుంది ఆమె. వాస్తవంగా ఆమె ఎన్ని అవమానాలు భరించింది. మనం అదొక్కసారి ఆలోచించాలి, థింక్ చేయాలి. ఏదైనా ఒక కార్యం మన జీవితంలో జరగాలంటే కొన్ని శ్రమల గుండగా దేవుడు మనం తీసుకెళ్తాడు. నజరేతులో ఎంతోమంది స్త్రీలు ఉన్నారు, కానీ మరియను దేవుడు ఎంపిక చేసుకోవటం, ఆ ఎంపికతో పాటు ఆమెకి అవమానం ఎదురవటం. మనం ఏం చేస్తామంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే వెంటనే జరిగిపోతుందేమో అనుకుంటాం. ఒక వాగ్దానం నీలో జరగాలంటే ముందు దేవుడు నిన్ను పరీక్షల గుండా నడిపిస్తాడు. మరియకు నిందలు, అవమానాలు ఉండగా ఆమె నడిపించబడతా వచ్చింది. కానీ ఏ రోజు ఆ అవమానాన్ని తలంచలేదు. సర్వశక్తుడు నాకు గొప్ప కార్యం చేస్తాడంతే. గాబ్రియేలు దూత చెప్పింది కదా, నువ్వు పరిశుద్ధాత్మ సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, శిశువు పరిశుద్ధుడవుతాడు. ఆ మాటలన్నీ తలపోసుకుంటూ వచ్చింది మరియా. ఆ మాటలన్నీ గుర్తు చేసుకుంటూ వచ్చింది. అందుకని ఈరోజు కన్య మరియా అన్ని తరాలకి ధన్యురాలిగా మారింది. ఆమె జీవితమే ఒక చక్కని మనకు ఒక పాఠంగా, గొప్ప కార్యం. యేసుక్రీస్తు ప్రభు రక్షకుడిగా ఆమె గర్భమును జన్మించాడు. ఈరోజు ఒక దైవజనుడిగా నీకు చెప్తున్నాను, శ్రమలు వస్తున్నాయని బాధపడొద్దు. ఆ శ్రమల వెనకాల ఒక గొప్ప కార్యం దేవుడు నీ కోసం దాచిపెట్టాడు. అది యేసు నామములో మీరు అనుభవించుదురుగాక. ప్రభు మీ ఎడల జరిగించినట్లుగా అద్భుతము జరుగునుగాక. ఒక ఇంటికి నేను ప్రార్థన చేయడానికి అని వెళ్ళాను. వెళితే ఆ తల్లి లోపల ఉందట. పిల్లలు ఉన్నారు ఇంటి దగ్గర. నేను అడిగాను, అమ్మ లేరా, ప్రార్థన చేయడానికి అని వచ్చాను. అన్న అమ్మ ఇంట్లో ఉంది, అప్పుడే 1 వారం రోజులు నుంచి ప్రార్థనలోనే ఉంటుంది, అసలే డోర్ తీయట్లేదు, ఎవరిని రానివ్వట్లేదు, తలుపేసుకునే ఉంటుంది. సర్లే ఒకసారి పాస్టర్ అని వచ్చాడని చెప్పు, ఒకవేళ పాస్టర్ గారు వచ్చారనే
భావనతో ఒకవేళ తలుపు తీస్తుందేమో, ఒకసారి డోర్ కొట్టిన అన్న వెళ్ళు, కిటికీలోని చెప్పు, అన్న వచ్చాడు, పాస్టర్ అన్న వచ్చాడని చెప్పు అని ఆ పిల్లలకి చెప్పారు. ఆ పాప వెళ్ళి, చిన్న పాప ఒక 3rd క్లాస్ 4th క్లాస్ చదువుతుంది. అమ్మా అన్నయ్య వచ్చాడు, జాన్ వెస్లీ అన్నయ్య వచ్చాడు అని అంటే ప్రార్థనలోంచి ఆమె నిలబడి ఆ డోర్ తీసి అయ్యగారు రండి అని జస్ట్ కూర్చున్నాం. చూస్తే ఫేస్ అంతా ఆమెకి బాగా డల్గా ఉంది, ఫాస్టింగ్లో ఉంది. అప్పటికే 1 వారం రోజుల నుంచి ఉపవాసంలో ఉంటుందట. సరే అడిగా అనమాట, అమ్మ ఏంటమ్మా డల్గా ఉన్నారంటే, అయ్యగారు ఉపవాసం చేస్తానండి, 6 రోజులు అయిపోయింది, ఈ రోజుతో లాస్ట్ రోజుని 7 రోజులు ఉపవాసం ఉండాలనుకున్నాను, తీర్మానం చేసుకున్నాను, ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తాను అన్నారు. సరే అమ్మ మంచిది, 7 రోజుల నుంచి మీరు సన్నిధిలో కనిపెడతా ప్రార్థన చేసుకుంటున్నారు, మీరు అడిగిన దానికంటే అద్భుతం ప్రభు చేస్తాడులే, ఇంతకు దేని గురించి మీరు ఉపవాసం ఉన్నారు చెప్పండి అని అడిగాను. అవును కదా, ఏదైనా ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా, మన ఇంట్లో ఏదో జరగాలి, దాని గురించి ఎదురు చూసినప్పుడు ఇక ఏది జరగట్లేదంటే మన శక్తి మీద ఆధారపడకుండా దేవుని శక్తి మీద ఆధారపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాం. అడిగాను, అమ్మ దేని గురించి నీవు ఉపవాసం ఉన్నావు, ఈ 7 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ దేని కొరకంటే, అయ్యగారండి దేవుడికి పరీక్ష పెట్టాను నేను అన్నది. ఏంటంట, గట్టిగా చెప్పండి అమ్మా, యేసు ప్రభుకు దేవుడికి నేను పరీక్ష పెట్టాను, 7 రోజుల్లో దేవుడు అద్భుతం చేయాలి, ఇది ఆఖరి రోజు, ఆ అద్భుతం కోసమే నేను చూస్తున్నాను. అమ్మ ఆయన నీకు పరీక్ష పెడతాడు కానీ నువ్వు ఆయనకి పరీక్ష పెట్టావేంటమ్మా, మరి అదేనండి అన్నది. సరే ఏ పరీక్ష చెప్పామంటే, 6 రోజులు అయిపోయింది, 7వ రోజు ఇది, ఈ చివరి రోజు అయినప్పటికీ పెద్ద కలర్ టీవీ మా ఇంట్లోకి రావాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. దాని కొరకు దేవుడికి పరీక్ష పెట్టిందంట. నేను అన్నాను, ఇలాంటి పరీక్షలు పెట్టొద్దమ్మా, అసలు విండు దేవుడు, నువ్వు ఏది కావాలో అడుగు, నీ ఇంట్లో నీడు ఏదో చెప్పు, దేవుడు చేస్తాడు, అంతేగాని దేవుడికి పరీక్ష పెట్టడం కాదు. బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుదామా, 126వ కీర్తన 1 నుంచి 3 వచనాలు చదువుతూ ఉంటే ఇశ్రాయేలీయులకి దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడో అక్కడ మాట్లాడుతున్నాడు. 126వ కీర్తన 1 నుంచి 3 వచనాలు చదవగా విందాం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు ఓకే, మనము కల కనిన వారి వలె ఉన్నాము, మన నోటి నిండా నవ్వు ఉండేది, మన నోటి నిండా నవ్వు ఉంది, మన నాలుక ఆనందగానం చేస్తా ఉంది. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు, వీరి కోసం గొప్ప కార్యాలు చేశారని ఎవరు చెప్పుకుంటారు? అన్యజనులు చెప్పుకుంటారు. యెహోవా మన కొరకు మన కోసం గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమవుతాము. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? యెహోవా వీరి కోసం గొప్ప కార్యాలు చేశాడని అన్యజనులు చెప్పుకుంటారు. సంఘం గురించి నేను ఆశిస్తూ ఉన్నాను, తప్పకుండా అన్యజనుల మధ్యలో దేవుడు తన కార్యాలు నిరూపించునుగాక, యేసు నామములో ప్రభు జరిగించునుగాక, అన్యజనులు చెప్పుకునేటట్లుగా దేవుడు నీ ఎడల గొప్ప కార్యాలు చేయటానికి ఆయన సిద్ధపడుతున్నాడు. ఆయన శక్తి మీద మనం ఆధారపడదాం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక 3 యవనస్తులు బయలుదేరి వాళ్ళు ప్రయాణమే వెళ్తూ ఉన్నారు. అది ఒక ఎడారి ప్రాంతం, ప్రయాణమే వెళ్ళిపోతూ ఉన్నారు. వెళుతున్నప్పటికీ వాళ్ళ 3 ఒక కాన్సెప్ట్తోనే వాళ్ళు ప్రయాణమే వెళ్తారు, వేరే ప్రాంతానికి వెళ్ళాలనే ఉద్దేశంతోనే బయలుదేరారు. వెళుతున్న మార్గంలో ఒక శబ్దం వినబడుతుంది, ఒక శబ్దం వినబడతా ఉంది. ఎప్పుడైతే ఆ శబ్దం వినబడతా ఉందో వెంటనే ఒక ఆయన ఆ రూట్ మార్చి వేరే రూట్లోకి వెళ్ళాడు. కూడా వచ్చిన వాళ్ళు అన్నారు, రే మనం ఒక దారి గుండా వెళుతున్నప్పుడు మళ్ళీ రూట్ మార్చేస్తావేటి, ఈ అరణ్యంలో తెలియని ప్రాంతంలో ఎక్కడికైనా వెళ్ళాలి, ఏమీ తెలియని ప్లేస్కి మనం వెళ్తున్నాం కదా, 3 కట్టుకుని వెళ్తున్నాం కదా, మధ్యలో నువ్వు దారి మార్చేస్తే ఎలా, గమ్యం చేరుకోలేము, కాబట్టి మనమందరూ ఒకే దారిలో వెళ్దాం. లేదురా ఏదో శబ్దం వినబడుతుంది, ఒకసారి నేను అటు వెళ్తానని జస్ట్ అలాగ కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాడు. అక్కడ ఒక సెలయేరు ఉంది. ఆ సెలయేరు దగ్గర కొన్ని రాళ్ళు ఉన్నాయి. వెంటనే తన ప్రయాణం వెళుతున్నప్పుడు లగేజీలు ఉన్నాయి, బ్యాగులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ప్రయాణం వెళ్తున్నాడు. వెంటనే ఒక ఖాళీ బ్యాగ్ తీసి, వినాలి, ఒక ఖాళీ బ్యాగ్ తీసి ఆ రాళ్ళు, అక్కడ కన్నులు ఎదుట కనబడిన రాళ్ళన్నీ కూడా ఆ బ్యాగ్లోకి వేసుకున్నాడు.
రాళ్ళన్నీ బ్యాగులోకి వేసుకున్నాడు. పక్కనున్నవాడు అంటాడు, ఒరే నీకేమన్నా మెంట్లా, ఇప్పటికే మనం చేతి నిండా లగేజీలు మోసుకుంటా దూరం ప్రయాణం వెళ్తుంటుంటే మళ్ళా మనకి బరువు ఎక్కినట్లుగా ఈ రాళ్ళన్నీ బ్యాగులు వేసుకుంటా వెద్దరా నువ్వు అనని ఆ వ్యక్తి అన్నాడు. నేనేం మోయినరా, నువ్వే మోసుకో, నేనేం తీసుకోను అన్నాడు. ఇంకొక వ్యక్తి తన ప్రక్కన, ముగ్గురు బయలుదేరారు కదా, మూడో వ్యక్తి వచ్చి సర్లే అనుకుని వీడు బ్యాగ్ నిండా మోసుకెళ్తున్నాడు, మన సరదాగా అనుకుని 2 రాళ్ళు తీసుకుని ఈ జేబులో ఒకటి ఈ జేబులో ఒకటి మొత్తం మీద బయలుదేరి వీళ్ళు వెళ్తూ ఉన్నారు. మూడో వ్యక్తి ఉన్నాడే, వాడు ఏమీ లేకుండా ఖాళీగా లెఫ్ట్ రైట్ హ్యాండ్లు ఇలాగ ఊపుకుంటూ వెళ్తూ ఉన్నాడు. రోడ్డు వచ్చింది, మెయిన్ రోడ్లోకి వాళ్ళు వచ్చేసారు. అక్కడ ఒక షాప్ ఉంది, జస్ట్ ఏదైనా తాగుదామని ఆగారు. ఆ షాపు గల ఓనరు ఈ బ్యాగ్ నిండా రాళ్ళు ఉన్న వాటిని చూశాడు, గమనించాడు. చూసి ఏంటి ఈ రాళ్ళు ఎక్కడికి మోసుకెళ్తున్నారు, ఏమంటే కనబడ్డే సెలయేరులో ఈ రాళ్ళు మోసుకుని వెళ్తున్నారు అన్నాడు. సరే ఇలాగి అన్నాడు. చూసి గమనించాడు, ఒక్కొక్క రాడుకి 50,000 ఇస్తానన్నాడు. మీరేంటి సీరియస్ అయిపోయారు? కంటి చూపే కానీ నోటి మాటలేనట్టుంది మీకు. బేరకెలా బిగిసిపోయారేంటి మీరు? ఒక్కొక్క రాడికి 50,000 ఇస్తానన్నాడు. బ్యాగ్ నిండా రాళ్ళు ఉన్నాయి, ఇంచుమించు ఒక 20 రాళ్ళు ఉంటాయి. 2 5 10, అంటే 10 లక్షలు వస్తుంది వాడికి. ఈ జేబులో 2 రాళ్ళు వేసుకున్నవాడు బిగిసిపోయాడు. అమ్మో, ఈ మాట నాకు తెలుసుంటే ఎంత బాగుండే అని కూడా జేబు నిండా ఇందులో కొన్ని పై జేబులో కొన్ని, ఈ పక్కన లాల్చి ఉందనుకోండి ఇందులో జేబులో ఉంటాయి. నేను కూడా తీసుకొచ్చేవాడిని 2 రాళ్ళేనా అని అనుకుని ఇచ్చాడు. ఏమీ లేకుండా లెఫ్ట్ రైట్ ఇలా వచ్చాడే, వాడు నెత్తి మీద క్లాత్ వేసుకుని వచ్చేసాడు వెనక్కి. ఎందుకు ఈ సందర్భం నేను మీకు చెప్పానంటే, అవి రాళ్ళు కాదు కానీ చాలా విలువైన రాళ్ళు అవి. ప్రియులారా, దేవుని సన్నిధిలో కొంతమంది దేవుని సన్నిధి విలువ తెలియదు. ఇంతసేపు ప్రార్థనలో కూర్చోవాలా, ఇంతసేపు ఆరాధనలో ఉండాలా అని పాటలన్నీ అయిపోయిన తర్వాత కొందరు, వాక్యం సగం మధ్యలో కొందరు, ఆరాధనకు మధ్యలో కొందరు, లాస్ట్లో ఆమెన్ అన్నప్పుడు కొందరు, ఇలాగా దేవుని సన్నిధి వాల్యూ మీకు తెలియకుండా మిస్ అయిపోతూ ఉంటారు. ప్రియులారా, ఇక్కడ దేవుడి ప్రసన్నత ఉన్నది. దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు ప్రభు చేసుకుంటూ వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడుంటే అక్కడ దేవుని సన్నిధి, వారు గుడారం వేస్తూ ఉండేవారు. చెరలో ఉన్నవారిని విడిపించాడు దేవుడు. మీ అందరి జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు ప్రభు జరిగించునుగాక. రెండో మాటకు వస్తాను, సెకండ్ వన్. సర్వశక్తి కలిగిన దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడు అని అంటే, 1 గొప్ప కార్యాలు చేస్తాడు. 2 హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. మరియు ఆ యాజకులు మరణం పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సామర్థ్యం కానందున అనేకులైరి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం చదవండి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. అందరూ ఒకసారి ఆమేన్ అని చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సో సెకండ్ వన్, ఆయన శక్తి ద్వారా ఎలాంటి కార్యాలు జరుగుతాయంటే, రెండవది రక్షించే శక్తివంతుడు. ఆయన రక్షిస్తాడు. అక్కడ అదే మాట ఉంది కదా, సంపూర్ణంగా రక్షించుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. చాలు ఆ మాట. సంపూర్ణంగా రక్షించడానికి ఆయన అంటే ఆయన శక్తి ద్వారా నీ ఎడల చేసే కార్యం ఏంటంటే, రక్షించే శక్తి ఆయనకు ఉంది. రక్షణ అనేది 2 విధాలుగా ఉంది. భౌతికమైన సాల్వేషన్, భౌతికమైన రక్షణ, ఆత్మరక్షణ. ఈ ఆత్మ పరమాత్మని చేరుకోవాలి. అందుకే రక్షణ చాలా విలువైంది. అసలు రక్షణ అంటే ఏంటో తెలుసా?
ఇలా రాయబడి ఉంది బైబిల్లో. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వాళ్ళకి వెర్రితనంగా ఉంటుంది. మరి రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి, అంటే రక్షణలో దేవుని శక్తి దాగి ఉంది. నశించుతున్న వాళ్ళకైతే వెర్రితనంగానే ఉంటుంది, కానీ నువ్వు రక్షింపబడే వాళ్ళకి అది దేవుని శక్తి. ఆ శక్తి నీలో రక్షణ కార్యం జరిగిస్తూ ఉంటుంది. ఈరోజు ఈ పరిశుద్ధ బల్లారాధన కార్యక్రమంలో పాలిభాగస్సులు అవుతున్న మీ అందరి జీవితాల్లో రక్షణ, సాల్వేషన్ చాలా ప్రాముఖ్యమే. మీ రక్షణ ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ఉండాలి, రక్షణను కొనసాగిస్తూ ఉండాలి. రక్షణని భయముతో వణుకుతో రక్షణలో ఎదగాలి. ఈ సిచ్యువేషన్, ఈ కార్యక్రమాలు ఎప్పుడు మనం చేస్తూ ఉంటామో, రక్షణ మనం కాపాడుకుంటూ ఉంటామో, ఆయన కార్యాలు ఉన్నతంగా మన ఎడల జరిగిస్తాడు దేవుడు. చాలామంది బాప్తిసం పొందేసి రక్షించబడిన తర్వాత సహవాసంలో చేర్చబడరు. ఒకవేళ సహవాసంలో చేర్చబడిన దైవ కార్యాల్లో ఇన్వాల్వ్ అవ్వరు. రక్షణ కొనసాగదు. రక్షణ భయముతో వణుకుతో భక్తి మార్గంలో ఎదగరు. వాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారు. నీ జీవితం అలా ఉండకూడదు. ఎందుకంటే ఆయన శక్తి ద్వారా రక్షించే శక్తి ఆయనకు ఉంది. రక్షణ అనేది 3 విధాలుగా ఉంటుంది: వర్తమాన, భూత, భవిష్యత్ కాలం. రక్షించబడతాం. ఉగ్రత నుంచి కూడా దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఈ రక్షణ ఎప్పుడు కూడా మనం కాపాడుకుంటూనే ఉండాలి. ఆయన శక్తి ద్వారానే ఈ రక్షణ కొనసాగుతూ ఉండాలి. ఒకసారి కుడి చేతుల పైకి అందరూ ఒకసారి ఆమెన్ అంటారా? ఇంకొంచెం గట్టిగా ఆమెన్ అని చెప్తారా? ఖచ్చితంగా ఈ రక్షణ మనం కాపాడుకుంటూనే ఉండాలి. పేతురు ఉన్నాడా? సముద్రం మీద నడుస్తూ ఉన్నాడు. నీటి మీద యేసుప్రభు నడిచాడని నేను కూడా ఆయన శక్తి మీద ఆధారపడతాను, బాగానే నడిచాడు. గాలిని చూశాడు, మునిగిపోతూ ఉన్నాడు. ఆ సమయంలో ప్రభువు ప్రత్యక్షమై అంటాడు, పేతురు అని చెప్పి, అల్ప విశ్వాసే ఉండొద్దు, ఎందుకు సందేహపడుతున్నావు అని చెయ్యి పట్టి ఆయన రక్షించినట్లుగా వాక్యంలో చూస్తాం. చదువుదాం అన్నమాట. మత్తయి సువార్తమానం 14వ అధ్యాయం 31వ వచనం. మత్తయి 14:31. త్వరగా చదువుదాం. భయపడి మత్తయి సువార్త 14:31. యేసు చెయ్యి చాపి వెంటనే అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడతావు అతనితో చెప్పాను. ఎందుకు సందేహపడుతున్నావు? వెంటనే చెయ్యి చాపి 30వ వచనంలో ఉంటుంది. గాలిని చూసి భయపడి మునిగిపోసాగి వెంటనే చెయ్యి చాపి రక్షింపుము. పేతురు మునిగిపోతున్న సమయంలో కూడా చెయ్యి చాపి రక్షించిన దేవుడు. ఈరోజు ఒక అన్నయ్యగా, ఒక దైవజనుడిగా నేను చెప్తున్నాను, కొన్నిసార్లు కొంతమంది అప్పులు అనే సమస్యలో మునిగిపోతూ ఉన్నారు. కొంతమందికి ప్రేమ అనే వలయంలో మునిగిపోతూ ఉన్నారు. అలాంటి వాళ్ళని కూడా ఆయన చెయ్యి చాపి రక్షించే శక్తి ఆయనకున్నది. ఒకసారి అందరూ ఆమెనని చెప్పండి ఒకసారి. ఖచ్చితంగా మునిగిపోతున్న వాళ్ళు మునిగిపో. కొంతమంది అంటారు కదా, ఈయన నన్ను ముంచేశాడండి బాబు, అంటే అప్పులతో నలిగిపోయిన నన్ను ముంచేశాడండి. అప్పులతో మునిగిపోయినప్పుడు ఆ సమస్యలో ఉన్న పైకి లేవనెత్తేవాళ్ళు, హెల్ప్ చేసేవాళ్ళు, చేయూతనిచ్చేవాళ్ళు, సహాయపడేవాళ్ళు కరువైపోతారు. కానీ దేవుని గొప్పతనం ఏమిటంటే మునిగిపోతున్న వాడిని కూడా చెయ్యి పట్టి లేపగలిగిన శక్తి ఆయనకు ఉంది. ఆయన శక్తి అంత గొప్పది. ఈరోజు మీరు విశ్వసించగలిగితే, దేవుని మాటల మీద ఆధారపడగలిగితే, మునిగిపోతున్న వాళ్ళని కూడా లేవనెత్తే శక్తి ఆయనకు ఉంది. అలాగా ఆయన ఆదుకుని సంరక్షించి యేసు నామములో కాపాడునుగాక. కొంచెం గట్టిగా ఆమేన్. సాతాను గాడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే, అపవాది వాడు విచిత్రమైన పనులు చేస్తూ ఉంటాడు.
నిన్ను ఏదోలాగా ముంచాలనేదే వాడి ప్రయత్నం. దేవుడేమో నిన్ను పైకి లేవనెత్తి కాపాడాలని ఆయన ప్రయత్నిస్తుంటే, సాతానుగాడేమో నిన్ను ముంచే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఖచ్చితంగా ముంచే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎలాగో చెప్తాను మీకు. కొన్నిసార్లు సాతానుగాడు నేను ఏం చేస్తూ ఉంటాడు, చదువుకునే పిల్లలకి ఈ మాటలు చెప్తా ఉన్నాను. నిన్ను ఏదోలాగా వాడు ముంచాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎలా అంటే, ఒక సహోదరుడు ఉన్నాడు. పాలిటెక్నికల్ ఎన్ని సంవత్సరాలు చదువుతారు ఎవరైనా? చదువుకునే వాళ్ళు, పాలిటెక్నికల్ చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎన్ని సంవత్సరాలు చదువుతారు? 3 years, 3 సంవత్సరాలు. వాడు మహా బలశూరుడు. ఎంత బలశూరుడు అంటే, మొహం గడగాలంటే బ్రాందీతోనే మొహం గడతాడు. పొద్దున్న లేస్తే బ్రాందీ బాటిల్ పట్టుకుంటాడు. కాలేజీకి వచ్చి కూడా 6 ఏళ్ళు చదివాడు పాలిటెక్నికల్. అంటే ఒక్కొక్క సంవత్సరం 2 సార్లు చదివాడు మాట మనోడు. వచ్చిన వాళ్ళందరినీ ర్యాగింగ్ చేస్తూ ఉంటాడు. దేవుడు తెలీదా? తెలుసు. ఈ మధ్యకాలంలో నేను వింటున్నాను, అప్పుడప్పుడు స్టూడెంట్స్ చెప్తుంటే, అన్నయ్య ప్రార్థన చేయండి అన్నయ్య, ఆడోళ్ళు ర్యాగింగ్ చేస్తున్నారని మమ్మల్ని అంటున్నారు. వాళ్ళు, అమ్మ మీకు వందనాలు అమ్మ బాబు, అట్లాంటి పనులు చేయకండి. మీరు చదువుకోవటమే ర్యాగింగ్ చేయడానికి కాదు కదా మీరు కాలేజీకి వెళ్ళేది. తల్లిదండ్రులు మీ మీద డబ్బులు ఖర్చు పెట్టి మిమ్మల్ని చదివిస్తుంది ఎందుకంటే ప్రయోజకులు అవ్వాలని. మీరు కాలేజీకి వెళ్ళి ర్యాగింగ్ చేస్తే మీరు అత్యవసర మార్కులే వస్తాయి, మునిగిపోతూ ఉంటారు. 3 సంవత్సరాలు పూర్తవలసిన చదువు 6 ఏళ్ళు అయింది. జూనియర్లు అందరూ సీనియర్లు అయిపోయారు, వీడు మాత్రం జూనియర్ అయిపోయాడు. మునిగిపోతూ ఉన్నాడు, కిందకి వెళ్ళిపోతూ ఉన్నాడు మాట. ఆ సమయంలో ఒక క్రిస్టియన్ స్నేహితుడు పరిచయం అయ్యాడండి. అలా మునిగిపోతూ సరిగ్గా చదవలేని వాడికి ఈ మంచి స్నేహితుడు ఏం చేశాడంటే, దేవుని మందిరానికి, సహవాసానికి, ఆల్రెడీ రక్షింపబడిన వ్యక్తే, త్రుట్టిల్లిపోయాడు. స్నేహితుల మధ్యలో సలహాల ద్వారా, ఫ్రెండ్ సర్కిల్ ద్వారా లోకంలోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఈ మంచి స్నేహితుడు వాడిని చక్కని దారిలోనికి, మంచి మార్గంలోకి తీసుకొచ్చాడు, భక్తి మార్గంలోకి తీసుకొచ్చాడు. ఈ పాలిటెక్నికల్ 6 సంవత్సరాలు చదివిన వ్యక్తికి దేవుడు అలా మునిగిపోతున్న వ్యక్తిని ఒక్కసారే పైకి లేవనెత్తాడు. అద్భుతంగా బీటెక్ కంప్లీట్ చేశాడు, సాఫ్ట్వేర్ అయ్యాడు. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడితే సరే ఏసైకి మహిమ చెల్లిద్దాం. అప్పులతో నలిగిపోయిన కుటుంబాన్ని దేవుడు మరలా పైకి లేవనెత్తాడు. ఇక్కడ కూర్చున్న యవనస్తులకి ఒక అన్నయ్యగా నేను ఇచ్చే సలహా ఏమిటంటే, నిన్ను చదివించడం కోసమో, లేకపోతే మీ ఇల్లు కట్టడం కోసమో, మీ చెల్లి పెళ్లి కోసమో మీ తల్లిదండ్రులు అప్పులు చేసి ఉంటారు. ఇప్పటికే వాళ్ళు మునిగిపోయి ఉన్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు ఇంకా నీ టైం వేస్ట్ చేసుకుని ఇంకా వాళ్ళని ముంచే స్థితిలో ఉండకూడదు, కానీ మునిగిపోతున్న వాళ్ళని రక్షించే స్థాయికి నువ్వు రావాలి. దేవుని శక్తి మీద నువ్వు ఆధారపడాలి. ఆయన మీద ఆధారపడితే ఖచ్చితంగా నేను లేవనెత్తుతాడు. ప్రభు నీకు సహాయము చేయనుగాక. రైట్, 3వ మాటకు వస్తాను. 3rd one, ఆయన శక్తి ద్వారా ఎలాంటి కార్యాలు జరుగుతాయి? 1, గొప్ప కార్యాలు చేస్తాడు. 2, రక్షిస్తాడు. 3వది, లూకాసు వర్తమానం 5వ అధ్యాయం 17వ వాక్యం చివరి లైన్లో ఉంటుంది. ప్రభు స్వస్థపరచుటకు ఆయనకి శక్తి ఉండెను. ఓకే, ఆయన స్వస్థపరచినట్లు ప్రభుకి శక్తి ఉండెను. 3వది, స్వస్థపరిచే శక్తివంతుడు ఆయన. ఆయన స్వస్థపరిచే శక్తి ఆయనకు ఉంది. ఎవరెవరు ఏ బలహీనతతో, ఏ అనారోగ్యంతో, ఏ వ్యాధి బాధతో ఇక్కడికి వచ్చిన యేసయ్య తన బాహువు చాపి మిమ్మల్ని స్వస్థపరచునుగాక, గాయపడిన చేతులుంచి మిమ్మల్ని స్వస్థపరచునుగాక, రోగాల బలము నిర్మూలమైపోనుగాక, యేసు నామములో స్వస్థత కలుగునుగాక. ఆయనకి స్వస్థపరిచే శక్తి ఉంది. కొన్నిసార్లు మనకొచ్చే బలహీనతలు, అనారోగ్యాలను బట్టి చాలా వీక్ అయిపోతూ ఉంటాం, సిక్ అయిపోతూ ఉంటాం. మనం చెప్తా ఉన్నారు ఒక తల్లి, అన్నయ్య గారు అన్ని టెస్టులు చేశామండి,
షుగర్ లేదు, బీపీ లేదు, కొలెస్ట్రాల్ లేదు, అన్ని టెస్టులు నార్మల్లే, మొత్తం అన్ని స్కానింగ్లు అయిపోయినాయి, అన్నీ నార్మల్ వచ్చినాయి అయ్యగారు. కానీ నీరసం మాత్రం తగ్గట్లేదు అయ్యగారు. అన్నీ నార్మలే ఉన్నాయి, నీరసంతో ఉన్నారు. అంటే కొన్నిసార్లు బలహీనలు అయిపోతూ ఉంటారు. రకరకాల బలహీనతల మధ్యలో ఉన్న మనుషుల గురించి ఒక దైవజనుడిగా, ఒక అన్నయ్యగా నేను చెప్తున్నాను, దేవుని శక్తి నిన్ను స్వస్థపరిచేది. స్వస్థత రెండు రకాలుగా ఉంటుంది, శారీరక స్వస్థత, మానసిక స్వస్థత. కొంతమంది అన్నీ బాగుంటాయి, మానసికంగా ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానమ్మా అంటే, పాస్ అయ్యావా? ముఖంలో ఏమీ ఆనందం ఉండదు. అమ్మ డాక్రా లోన్ వచ్చిందంటమ్మా, లోన్ వచ్చిందా అంతే. అమ్మ పక్క స్థలం అన్నయ్యోళ్ళు చర్చికి స్థలం కొన్నారా? మానసిక రోగం అన్నమాట. అసలు ముఖంలో ఏం ఉండదు, మానసిక రోగం అది. దైవజనుడిగా నేను చెప్తున్నాను, నీ ఇంట్లో ఇప్పటికే ఎన్నో చేశాడు, ఎన్ని జరిగినా నువ్వు ఇంకా అలా ఉంటున్నావంటే మానసికంగా ఏదో నీలో కృంగుదల ఉన్నది. కొంతమంది ఎలా ఉంటారంటే, దాన్ని ఏమంటారంటే చాలా స్మూత్గా ఉంటారు. ఇంగ్లీష్లో మాట్లాడతాను, సెన్సిటివ్ మాట. సెన్సిటివ్ అని మాస్టర్ గారు, ప్రతిదానికి సెన్సిటివే. అప్పుడే బాగుంటారు, అప్పుడే బెంగటేసుకుంటారు. ఇదిగో ఈ ఉదయకాలం అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రభు మిమ్మల్ని స్వస్థపరచునుగాక. 12 సంవత్సరాల నుంచి ఉన్న ఆమెకి వస్త్రం ముట్టుకుంటేనే స్వస్థ వస్తే నిన్నెందుకు స్వస్థపరచడు దేవుడు? పరమ వైద్యం జరుగునుగాక. 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయి ఉంది ఆమె, బలహీనంగా బాధపడుతుంది. ఒక స్పిరిట్ ఆమెని ఆవరించింది, ప్రభు బాగు చేశాడు కదా. 38 సంవత్సరాల నుంచి బెతెస్త కోనేరు దగ్గర ఉన్న ఆయన బాగు చేశాడు కదా. ఆయన శక్తి, స్వస్థపరిచే శక్తి ఆయనకు ఉంది. ఎవరు బలహీనులై ఉన్నా దేవుడు వాక్కుని పంపి స్వస్థపరచునుగాక, పరమ వైద్యము జరిగించునుగాక. అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగునుగాక. ఖచ్చితంగా ఒక అన్నయ్యగా నేను ఆశిస్తున్నాను. 90 ఏళ్ళు వయసు ఆయనకి. కోవిడ్ టైంలో, కరోనా సమయంలో 90 ఏళ్ల వయసులో ఆయనకి కోవిడ్ వచ్చింది. ఫస్ట్ కోవిడ్లో పెద్ద వయసులో ఉన్నవాళ్ళే పోయేవారు. సెకండ్ వేవ్ వచ్చినప్పటికి ఇంకా చిన్నోళ్ళు పెద్దవాళ్ళు ఏం తారతమ్యం లేదు, అందరూ అవుట్. ఫస్ట్ వేలో ఆయనకి కోవిడ్ వచ్చిన సమయంలో హాస్పిటల్ అడ్మిట్ చేశారట. హాస్పిటల్ అడ్మిట్ చేస్తే హాస్పిటల్లో ఇంచుమించు ఒక 15 రోజులు ఉన్నారు. వైద్య సేవలు అందిని, వాళ్ళ ఇంటి వాళ్ళందరూ కూడా హాస్పిటల్ దగ్గరే ఉండి అన్నీ పెద్ద ఆయన, ఇంటికి పెద్ద ఆయన ఏదోలా కాపాడాలని ప్రయత్నం చేశారు. మొత్తం మీద 90 ఏళ్ల వయసు కలిగిన ఆయన బ్రతికాడు. హాస్పిటల్ బిల్ వేశారండి, చూస్తే 15 లక్షల బిల్లు వేశారు హాస్పిటల్ వైద్య సేవలు అందించినందుకు. 15 లక్షలు ఆ బిల్లు తీసుకొచ్చి జస్ట్ ఆ డాక్టర్ గారు మామూలుగా చూసుకుంటా అందరిని పేషెంట్లు చూస్తా ఆ పేషెంట్ దగ్గరికి వచ్చారు. బాగున్నావా, సెట్ అయిందా? బాగానే ఉందండి అయ్యా, నీకు బిల్లు వేసాం, ఈ రోజు నుంచి పంపించేస్తాను నేను ఇంటికి అని. వెంటనే అడిగాడు ఆయనే డాక్టర్ గారిని, ఎంత వేశారండి బిల్లు అంటే. 15 లక్షలు వేశారు. 15 రోజులు ఉన్నందుకు 15 లక్షలు వేశారని ఆ ముసలైన 90 ఏళ్ళ వయసు అయిన ఆ బిల్ పేపర్ చూసి ఏడవటం మొదలుపెట్టాడండి. ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉంటుంటే ఆ డాక్టర్ గారు అన్నారు, బాబు నువ్వు బిల్లు కట్టకపోయినా పర్లేదు, ఆ ఏడుపు మాత్రం ఆపే బాబా. ఎందుకంటే ఈ వృద్ధాప్యంలో, ఈ పెద్ద వయసులో నువ్వు ఏడుస్తూ ఉంటే నాకు బాధ కలుగుతుంది. మీరు తండ్రి లాంటి వాళ్ళు, మీరు ఎందుకు ఏడుస్తున్నారు? ఇంకా గుక్క తిప్పుకోకుండా ఏడుస్తూ ఉన్నాడు ఆయన. చిన్న పిల్లోడు ఏడుస్తున్నట్టు ఏడుస్తున్నాడండి. ఏడవద్దండి అయ్యా, ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా కడతారు, కానీ అసలు బాధపడొద్దు, మీరు ఏడవద్దు. నిజంగా హాస్పిటల్ నుంచి మీరు ఇంటికి వెళ్తారు, ఎంతోమంది హాస్పిటల్లోనే ప్రాణాలు కోల్పోయారు. నిజంగా మీకు మేలే జరిగింది. మీకు ఉన్నప్పుడు కడతారు కానీ, లేకపోతే సగం కడతారు కానీ, అసలు కట్టకపోయినా పర్లేదు, కానీ మీరు మాత్రం ఏడవద్దు అంటున్నాడు ఆ డాక్టర్ గారు. వెంటనే ఆ బిల్లు చూసి ఆ పెద్ద ఆయన ఇలా అన్నాడట, అయ్యా
నేను ఏడుస్తున్నది ఈ బిల్లు కట్టలేక కాదు, ఈ 15 రోజులు మీరు హాస్పిటల్లో ఉంచినందుకు 15 లక్షలు వేస్తే, రోజుకి 1,00,000 రూపాయలు చెప్పిన మీరు నాకు బిల్లు వేస్తే, 90 సంవత్సరాల నుంచి నన్ను దేవుడు ఫ్రీగా ఆక్సిజన్ గాలి పీల్చుకున్నట్లుగా చేశాడు. ఆయనకి ఎంత బిల్లు కట్టాలి నేను ఆయనకి ఎంత, ఏ విధంగా ఆయన రుణాన్ని తీర్చుకోవాలి? నేను ఫ్రీగా నేను ఆక్సిజన్ పీల్చుకుంటుంటే నన్ను ఇంకా బ్రతికించాడు ప్రభుకి. నేను ఏ విధంగా ఆయనకి కృతజ్ఞత చెప్పగలను? ఏ రోజైనా నీకు ఇలాంటి మనసు వచ్చిందా? ఎందరో హాస్పిటల్లో ఉన్నారు, అయ్యా నన్ను సజీవంగా ఉంచావు, కాపాడావు, ఆరోగ్యం ఇస్తున్నావు, నడిపిస్తున్నావు, పోషిస్తున్నావు, రోజు డ్యూటీకి వెళ్తున్నాను, వస్తున్నాను, ప్రయాణంలో తోడే ఉన్నావు, చదువుకోవడానికి జ్ఞానం ఇచ్చావు, ఉద్యోగం చేసుకోవడానికి బలం ఇచ్చావు, పిల్లల్ని పోషించుకోవడానికి సహాయం చేశావు, ఇన్ని విధాలుగా నువ్వు నాకు తోడున్నావు. ఇదిగో ప్రభా నీకు కృతజ్ఞత అర్పణని ఎప్పుడైనా దేవుణ్ణి స్తుతించగలిగావా? ఒకవేళ స్తుతించకపోతే ఈరోజు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతి చెప్పాలి. నిజమే కదా ప్రభువా, గాలి పీల్చుకోకుండా ఒకసారి ముక్కట్టుకొని 2 నిమిషాలు చూస్తాను ఎలా ఉంటుంది పరిస్థితి. అందుకే కృతజ్ఞత భావం ఉండాలి మనలో. దేవుడు స్వస్థపరుచుకుంటానే వస్తున్నాడు కదా, ఈరోజు వరకు కూడా ఆరోగ్యంగా ఉన్నాం కదా. ప్రభుకే మహిమ కలుగునుగాక. రైట్, 4వ మాట త్వరగా నేను చెప్తాను. 4th one, ఆయన శక్తి ఎంత గొప్పది. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 27వ వాక్య భాగం. రోమీయులకు రాసిన పత్రిక 16:27. త్వరగా చదవాలి. చివరిలో ఉన్న మాట చదవక. యేసుక్రీస్తుని గురించిన ప్రకటన ప్రకారం 26, 27 మిమ్మల్ని స్థిరపరచుటకు ఆయన శక్తిమంతుడు. 26 చూడండి, చివరిలో ఉంటుంది. మిమ్మల్ని స్థిరపరచుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఆమేనని చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. సో 4వది, స్థిరపరిచే శక్తివంతుడు ఆయన. గొప్ప కార్యాలు చేసే శక్తిమంతుడు, రక్షించే శక్తిమంతుడు, స్వస్థపరిచే శక్తిమంతుడు, స్థిరపరిచే. నీ లైఫ్లో ఎంతమంది స్థిరపడాలనుకున్నారో ఒకసారి చేతులు చాపి హల్లెలూయా చెప్పండి అన్నాను అనుకోండి. అందరూ స్థిరపడాలని లైఫ్లో అనుకుంటారు కదా. నిన్ను స్థిరపరిచే శక్తి ఆయనకు ఉందంతే. మీ పక్కోళ్ళు షేక్ అని చెప్పండి, లైఫ్లో దేవుడు నిన్ను స్థిరపరుస్తారనండి. వాళ్ళ ముఖం వైపు చూసి చెప్పండి. మీరు నేల చూపులు చూస్తే నేను స్థిరపడతాను అనకూడదు. వాళ్ళ వంకు చూసి చెప్పండి. వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తున్నారు, టెన్షన్ పెట్టేసుకుని చెప్పండి, దేవుడు నిన్ను లైఫ్లో స్థిరపరుస్తాడు. ఆమేన్. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని స్థిరపరిచే శక్తి ఆయనకు ఉందండి. స్థిరపరుస్తాడు. కొంతమంది ఏం చేస్తారంటే, నన్ను దేవుడు స్థిరపరుస్తాడని వాగ్దానం ఇచ్చాడు కదా, ఏదా ప్రామిస్ ఏది? నాకు ఈ సంవత్సరం వాగ్దానం వచ్చింది, నాకు వచ్చింది, నా భార్యకు వచ్చింది, నా పిల్లలు. ఆ వాగ్దానం అలాగ ఇంట్లో జాగ్రత్త పెట్టుకుని ఇంట్లోనే కూర్చుని కాకుండా ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేయండి ప్రభుకి. ప్రభా ఈ వాగ్దానం నాకు ఇచ్చావు, స్థిరపరిచే శక్తి నీకు ఉంది. ఖచ్చితంగా మమ్మల్ని లైఫ్లో స్థిరపరచండి. అద్దింట్లో ఉంటున్న వాళ్ళు నేను ఆశిస్తున్నాను, సొంత గృహాలు ఈ సంవత్సరం మీకు అనుగ్రహించునుగాక. ప్రైవేట్ జాబులు చేస్తున్న వాళ్ళకి అవి స్థిరమైపోనుగాక. లైఫ్లో మీరు స్థిరపడాలంతే. ఆయన శక్తి అది. పనులు లేకుండా ఉన్నవాళ్ళు, మీ చేతి పనులు కూడా దేవుడు మీకు స్థిరపరుస్తాడు. ఒక మాట మాత్రం నేను మీకు చెప్తాను, లైఫ్లో మిమ్మల్ని దేవుడు స్థిరపరుస్తాడండి. అయితే మీరు కష్టపడటం నేర్చుకోవాలి. కొంతకాలం మీరు శ్రమ పడితేనే మిమ్మల్ని లైఫ్లో స్థిరపరిచేది. ఏమీ కష్టపడకుండా నేను స్థిరపడతానంటే అది అయ్యే పని కాదు. ఒక ఆయన ఇంటి దగ్గర కూర్చుని దోమలు కొట్టుకుంటా ఉన్నాడంట. కొంతమంది ఇంక చూడండి, ఏం పని, దోమలు కొట్టుకుంటా అలాగ ఖాళీగా టైం అంతా వేస్ట్ చేసుకుంటారు. భార్య వచ్చిందంట, అడిగింది అంట, ఏమండి ఏం చేస్తారు? దోమలు కొడుతున్నాను, దోమలు చంపుతున్నాను అన్నాడు. ఆవిడికి ఎందుకు ఆలోచన వచ్చి, ఎన్ని దోమలు చంపారు లేటంటే అన్నాడట. 5 దోమలు చంపారండి, లెక్కెట్టుకున్నాడు మనవాడు. అక్కడితో ఆగిపోయి ఉంటే బాగుండు ఆ చాప్టర్. అలా ఆగదు కదా. ఆ మాట ఈ మాట వచ్చి 5 దోమలు చంపాను, అందులోనేమో 3 మగ దోమలు, 2 ఆడదోమలు అన్నాడంట. ఆవిడికి కోపం వచ్చి, ఏంటి దోమల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా లెక్కెట్టుకున్నావా, నువ్వు ఖాళీగా ఉండి ఇదే పని చేస్తున్నావా అన్నదంట.
ఎలా లెక్క పెట్టావు? ఇవి మగదాములని ఆడదాములని నీకు ఎలా తెలిసింది అని అడిగాడట. అడిగిన వెంటనే ఏమీ సందేహం లేకుండా చెప్తున్నాడు. 3 బ్రాందీ షాప్ చుట్టూ తిరుగుతున్నాయి. అంతే కదా, మరి చేసే పనులు అలాగే ఉంటున్నాయి కదా. అవి మగదాములు 3 బ్రాందీ షాప్ చుట్టూ తిరుగుతున్నాయి. 2 ఆడదాములు అద్దం చుట్టూ తిరుగుతున్నాయి. ఇంక అదే కదండి, ఖాళీ ఉంటే ఇదే పని కదండి. ఇంక లైఫ్లో ఏం స్థిరపడతారు చెప్పండి? ఖాళీ ఉంటే మీరు చేసే పనులు అలా చేయకూడదు. ప్రభువా నాకు సహాయం ఏదో పని ఇవ్వండి, ఏదో ఒక చేయూతనివ్వండి. నా పిల్లలు ఎదుగొస్తున్నారు, ఇల్లు కట్టుకోవాలి, కుటుంబం కావాలి, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, పోషించాలి, లైఫ్లో స్థిరం అవ్వాలి నాయన. అలాగ నువ్వు అడుగు దేవుణ్ణి, నీకు ఒక జీవనాధారం ఇస్తాడు ఆయన. అంతేగాని ఖాళీగా కూర్చుని దోమలు కొట్టుకుంటే టైం వేస్ట్ చేసుకోకండి. ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. చూడండి, ఆ మాట చదివిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం మనకి కంఠస్థ వాక్యం కదా. కొంతకాలం మీరు శ్రమ పడిన తర్వాత, తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి, కొంతకాలం మీరు శ్రమ పడాలి, అప్పుడు మిమ్మల్ని స్థిరపరుచు. అంటే శ్రమ పడకుండా స్థిరపడలేము. వాగ్దానం కూడా అదే కదా. నిన్ను స్థిరపరుస్తానని నీకు ఒక నిబంధన చేస్తున్నాను అన్నాడు దేవుడు. శ్రమ పడకుండా లైఫ్లో నువ్వు స్థిరపడలేవు. ప్రతి దాంట్లో శ్రమ ఉంటుంది. ఫస్ట్ దేవుడు ఒకేసారి ఆ స్థాయిలో కూర్చోబెట్టడండి. ముందు చిన్న క్లర్క్ పోస్ట్ ఇస్తాడు, అది బాగా చేస్తున్నాం అనుకోండి, అక్కడి నుంచి ఇంకోటి అలాగా స్థాయి మారుస్తాడు. శ్రమ పడకుండా నేను స్థిరపడాలంటే ఎట్లా? నువ్వు శ్రమపడు, యేసయ్య నిన్ను స్థిరపరచునుగాక. గుడ్. ఇక చివరి మాట, ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. యూదా పత్రిక, ఆయన శక్తి ద్వారా ఎలాంటి కార్యాలు జరుగుతాయి 4 మాటలు చెప్పాను. 5వ మాట యూదా పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం, చివరి వచనం. అది త్రొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తి కలిగిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. చేతుల పైకెత్తి హల్లెలూయా. సో చివరి మాట, దేవుని ఎదుట నిలబెట్టే శక్తిమంతుడు ఆయన, నిర్దోషులుగా నిలబెట్టే శక్తిమంతుడు ఆయన. అంటే మనమందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా ఒకరోజు ప్రభు ఎదుట నిలబడాలి. త్రొట్టిల్లకుండా ఆయన మహిమ ఎదుట మనం నిలబడాలి. ఆయన మహిమ ఎదుట ఎలా పడితే అలా నిలబడకూడదు. నిర్దోషులుగా, ఏ కలంకము లేని వ్యక్తులుగా ఆయన ఎదుట మీరు నిలబడాలి. కానీ ఈరోజు ఏదో ఒక లోపంతో మనం ఉంటా ఉన్నాం. ప్రభు బలలో మనం చేతులు ఉంచబోతున్నాం, అయోగ్యంగా కాదు. నువ్వు ప్రభు ఎదుట ఎలా నిలబడాలో తెలుసా? నిర్దోషి, ఏ లోపం లేదు. వారే మహిమగల దేవుని ఎదుట నిలబెడతారు. అలాగ నిలబెట్టడానికి ఆయన శక్తి ఉంది. చాలామంది బాప్తిస్మాలు తీసుకోండి, తమ్ముళ్ళు అక్కోళ్ళు బాప్తిస్మాలు తీసుకోండి. మీరు బల్లారాధన జరిగినప్పుడల్లా బయట ఉంటున్నారు. బాప్తిస్మాలు తీసుకోండి అంటుంటే, అన్నయ్య నాకు తీసుకోవాలని ఉంది కానీ నేను నిలబడతానో లేదని, నేను తీసుకుందామని సిద్ధంగా ఉన్నాను కానీ మళ్ళీ పడిపోతానేమో. నువ్వు పడిపోకుండా ఆయన నిలబెట్టే శక్తి ఆయనకు ఉంది. ఆ మధ్యకాలంలో నేను ఒక తమ్ముడిని అడిగాను, ఏ తమ్ముడు నువ్వు అన్నీ మానేసావు కదా, చక్కగా బాప్తిస్మాలకు సిద్ధపడవచ్చు కదా అన్నాను. అన్నయ్య అన్నీ మానేశాను కానీ అప్పుడప్పుడు వైట్ కలర్ తాగుతున్నానన్నా అన్నాడు. ఎట్లా వైట్ కలర్ తాగటం ఏంటి? వైట్ కలర్లో ఏముంటాయి? నిమిషోళం ఉంటుంది, లిమ్కా ఉంటుంది, వైట్ కలర్ తాగుతున్నానన్నాడు. సరిగ్గా చెప్పరయ్య. అదేనన్నయ్య, కొల్లు తాగటం మాత్రం అనలేదన్నయ్య అన్నాడు. ఏదో ఒక లోపం, ఆ లోపాలని దిద్ది దేవుడు ఎదుట నిలబెట్టుకునే శక్తి ఆయనకు ఉంది. ఆమేనండి. ఎవరు నిలబడతారో తెలుసా ఆయన ఎదుట? కొలస్సీ 1:28 కంఠస్థ వాక్యం. కొలస్సీ 1:28, ప్రతి మనుష్యుడు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని. ఆమేన్.
ప్రతి మనుషుడు సంపూర్ణులు అవ్వాలి, అప్పుడే ఆయన ఎదుట మనం నిలబడతాం. కొంతమంది అన్నీ మానేస్తారు, సొట్ట మాత్రం మానరు. నాగరత్నమా అంటాడంట, వాళ్ళు నలుగురు అన్నదమ్ములంట. గడ్మిడి దగ్గరికి వచ్చేస్తుందంట, ఈవిడే అందరికి సొట్టెలిగిస్తుందంట. మానరు. ఏదో ఒక వీక్నెస్. నువ్వు ఆయన ఎదుట నిలబడాలంటే నిర్దోషిగా కనబడాలి. ఆయన ఎదుట సంపూర్ణులే ఆయన ఎదుట నిలబడతారు. పరిశుద్ధాత్ముడు ఈ ఉదయకాలం ఈ మందిరంలో సంఘస్థులందరినీ ఏ లోపం లేని వారిగా, మచ్చడాగు కలంకం లేని మహిమగల సంఘముగా నిర్దోషిగా ఆయన ఎదుట నిలబడటానికి అలాంటి తీర్మానం మీలోనికి వచ్చునుగాక. కొంతమంది భార్య భర్తలు ఉంటారే, ఏదో ఒక లోపం, ఎప్పుడు ఇంట్లో ఏదో గొడవ జరుగుతూనే ఉంటుంది. అరే వీళ్ళు బాప్తిసం తీసుకున్నారు, రక్షింపబడ్డారు, అరే సమాజంలో ఉంటున్నారు, అద్దింట్లో ఉంటున్నారు, ఈ ఇల్లు మంద కూడా కాదు, వాండర్ గారు కూడా ఉన్నాడు లేడు ఇక్కడ పక్కనే, ఆ పక్కింటి వాళ్ళు చెప్తారు ఇల్లు ఖాళీ చేయమంటారు, కనీసం భయం లేదు, ఏదో ఒకటి గొడవ పెట్టుకుంటూనే ఉంటారు. ఆ మధ్యకాలంలో ఓ పిల్లోడు అరుగు మీద కూర్చుని ఏడుస్తున్నాడంట. ఆ పక్కింటి ఆంటీ వచ్చి, ఏ బాబు ఏడుస్తున్నావు అని అడిగిందట. ఏమీ లేదు, మా డాడీ మా మమ్మీని గాడిద అన్నాడు. ఏమన్నాడు? అన్నాడు. అంతేనా, ఇంకేమన్నా అన్నాడా అని అడిగింది పక్క ఆంటీ. తెలివితేటలు ఎక్కువ. బుద్ధి లేని అడ్డగాడిదని కూడా తిట్టాడు అన్నది. సరే, బాధ కలిగి అమ్మ గురించి ఏడుస్తున్నాడేమో అనుకో. మరి మీ డాడీ ఏమనలేదా? మీ డాడీ మీ మమ్మీ అంటే మీ మమ్మీ ఏమనలేదా? మరి తిరిగేసి ఎందుకంత ముందే ఉంటుంది. మీ మమ్మీ ఏమన్నది? మా మమ్మీ కూడా మా డాడీని కుక్క అన్నది. ఏమన్నది? అంతేనా? ఇంకా అన్నది, విశ్వాసం లేని మాట్లాడండి అమ్మా. ఇప్పుడు ఏం మాట్లాడరు, ఇంటి దగ్గర మాత్రం డబ్బాల రాళ్ళు వేసినట్లుగా. విశ్వాసం లేని కుక్క అని తిట్టింది. మరి వాళ్ళిద్దరూ తిట్టుకుంటే నువ్వెందుకు ఏడుతున్నావు? అప్పుడు ఆడు చెప్తున్నాడు విచిత్రంగా, మా మమ్మీ గాడిద అయితే మా నాన్న కుక్క అయితే నేనెవరో. ఆడి బాధ ఆడిది. దేవుడికి స్తోత్రం. అర్థమైన వాళ్ళందరూ సార్ వాళ్ళు చెప్పండి, సార్ చేతులు ఎత్తి చెప్పండి. ఏదో ఒక లోపం, ఇన్ని లోపాలు పెట్టుకుని ప్రభు ఎదుట ఎలా నిలబడగలుగుతాం చెప్పండి? దేవుడు నిన్ను నిర్దోషిగా నిలబెట్టి శక్తి ఆయనకు ఉంది. ఆయన మీద ఆధారపడు. లోపాలు ఉండవని చెప్పను, దిద్దుకోవాలి, సరిచేసుకోవాలి, ప్రభు బల్లలో చేతులు ఉంచాలి. అలాగ దేవుడు మిమ్మల్ని ఆయన మహిమ ఎదుట నిలబెట్టునుగాక. నేను ముగిస్తున్నాను. ప్రభు ఒక వర్తమానం మనకిచ్చాడు, నేను సర్వశక్తి గల దేవుడును. ఆమేనండి ఒకసారి. జనముల్లో నా శక్తిని నేను నిరూపించుకున్నాను. ఆయన శక్తి ఎలాంటిదో, ఆయన శక్తి ద్వారా ఎలాంటి కార్యాలు జరుగుతాయో ఒక 5 మాటలు మీ ముందు పెట్టాను. చెప్పండి. గొప్ప కార్యాలు చేసే శక్తివంతుడు. 2, రక్షించే శక్తివంతుడు, స్వస్థపరిచే శక్తివంతుడు, స్థిరపరిచే శక్తివంతుడు, దేవుని మహిమ ఎదుట నిలబెట్టే శక్తివంతుడు. అలాంటి కృప దేవుడు మనందరికీ ఈ నెలలో అనుగ్రహించునుగాక. అందరూ మోకరించి